రంగంపేట మాజీ సర్పంచ్ భర్త బండి రమేష్ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని వెంచర్లలో ఎంత కమిషన్ తీసుకున్నాడో తమకు తెలుసు. దేవుని గురి పేరిట ఖమ్మానికి ఇచ్చిన 2 లక్షలు మింగేశావు. నీవు మా సార్పై విమర్శలు చేసేది. రవీందర్ గౌడ్ బీసీ కార్పొరేషన్ లోన్లలో పర్సంటేజీ వసూలు చేశావు. ఈ నెల 29వ తేదీ శనివారం రంగంపేటలో నిర్వహించే రచ్చబండ వద్దకు రండి, మీకు దమ్ముంటే అని రంగంపేట ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఇసుక సుధాకర్, రంగంపేట మాజీ సర్పంచ్ విజయ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గామని గంగాధర్, ఎలుక గంగులు సవాల్ విసిరారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలోని అలిగే రమేష్ కుమార్ ఫామ్ హౌస్ లో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అలిగే రమేష్ పై కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలు సరికాదు. ఓయూలు చదివి వచ్చి రంగంపేటలో కాంగ్రెస్ పార్టీ కాపాడారు. ఆయన కష్టపడ్డ డబ్బులతో సర్వే నంబర్ 204లో భూములు కొన్నాడు. ఆయన వంచన బతికిన కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులుగా చలామణి అవుతూ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో గోపిగారి సత్యగౌడ్, ఆరేటి మల్లేశం, నీలకంటి ప్రవీణ్, గమని గంగారం, శివరాములు, బక్కప్ప, గోకర్ నర్సింగ్లు, రాయిని మల్లేశం, రమేష్, బోయి వెంకటేశం, ఎలివేషన్ బట్టజీవులు తదితరులు పాల్గొన్నారు. బండి రమేష్ గారు, మీరు చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయి. మీరు ముగ్గులు పెడతామని పని మనిషిని పెట్టుకొని మీరు గ్రామ పంచాయతీలో 6,000 తీసుకుంటూ పనిచేసే వారికి 3,000 ఇచ్చుకుంటూ లాస్ట్ 3 నెలలు మొత్తం ఇవ్వకుండా చేసిన అన్యాయం కదా. పని వాళ్ళ సొమ్ము తిన్నట్టు కదా. మీరు ఎక్కడ మాట్లాడుతారు, ఎవరి గురించి మాట్లాడుతారు? మీరు ఖమ్మానికి ఇచ్చిన 2 లక్షల చెక్కు ఏం చేసారు? మీరు ఎందుకు ఇచ్చారు? దేవుని గుడికి ఇచ్చారు. అది ఆ డబ్బులు కూడా నువ్వు దీన్ని వాడకం చేసుకున్నది కదా. వెంచర్లలో కమిషన్లు ఏమైనాయి? 10 గుంట భూమి ఇవ్వలే గ్రామ పంచాయతీకి. ఏమైనా ఇన్ని వెంచర్లలో ఇవి చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయి? దేవుని గుడి పూలదెంగి అన్న వచ్చింది ఏమో తీసుకొని దాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టావు. వాళ్ళు కుటుంబీకులు కోశవాడి బాధపడి చనిపోయారు. కరోనా టైంలో బాధలకు గురై నువ్వు చేసింది మోసాలు కావా ఇవి? మీరు మా సార్ను పట్టుకొని ఎంత పడితే మాట్లాడుతున్నారు. అవును, ఆయన బ్రోకర్ అంతందుకు, కబ్జాదారు అంతందుకు అంత అదే నీకు ఏం కబ్జా చేసి మా సార్ నిరూపిస్తావాను? తీసుకొని రా, గ్రామ పంచాయతీ శనివారం నాడు తీసుకొని రా. ఏమున్నాయో మీ దగ్గర ఆధారం ఉంటే మేము తల వంచుతాం. మేము ప్రజలకు అన్యాయం చేసామద్దా? మీరు ఎంతమందికి లోపల ఆడపిల్లలు కూడా వేధించడం మాకు తెలుసుదా? కట్టుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా రండి. మీరు ఆ పెద్ద మనుషులు ఉండగలగా, ఊరు పెద్ద మనుషులు గుడిని మళ్ళా రిపేర్ చేయించారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని. మీకు బుద్ధి లేదా? మీరు గుళ్ళ తెంగుతారు దేవుని గుడిని. వాళ్ళు వచ్చిన పైసలు వాడుకుంటారు. ముసళ్ళకి ఇస్తే, పెద్ద మనుషులకు ఇస్తే దానికి ఇంకా మంచి చేయకపోయినా వీడికైనా ఎంత బాగు చేసారు ఊరు పెద్ద మనుషులు. మీరు పట్టించుకోకపోతే మీ హాయంలే కదా ఇది జరిగింది. మీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోరు. ఒకరి మీద ఒకరు ఆయన మాట్లాడితేనే ఈయన మాట్లాడిండు. ఈయన ఎందుకు మాట్లాడుతుండే? కబ్జా కోరని ఎందుకు మాట్లాడిండు? ఆయన రమ్మను, మాట్లాడమని. రంగంపేట గ్రామ పంచాయతీ కూడా రండి శనివారం. మాది ఏదో నిరూపించు ప్రజల ముంగట. నీ దొంగ లెక్కలు లేవా గ్రామ పంచాయతీలో? ఏమైంది? భూములన్నీ ఎక్కడ ఇవి? ఎక్కడికి ఎంత పంచినావు నువ్వు? తాత ముత్తాతల దగ్గర ఆస్తుండే నీ దగ్గర. అనవసరంగా మంది మీద ఆలోచన చేసేటప్పుడు పార్టీ గురించి మేము మాట్లాడలేదు, సార్ మాట్లాడలేడు. వ్యక్తిగతంగా ఆయన ఒక మనిషిని అన్నాడు, తన కుటుంబాన్ని తనను అన్నాడు కబ్జాదారని. ఆయన మీద బ్రోకర్ అన్నాడు. అవస్థమే కాదా? మీకు తెలియదా? మీరు పడుకునేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడు. నిద్రపోయేటప్పుడు మీరు ఎవరి దగ్గర మీకు ఇంకా అర్థమైతే లేదు. ఒక్కొక్క టైంలో ఆయన దగ్గర విజయం తెచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడే ముందు. గుండెల మీద పండుకునే టైంలో మీ ఎదలా గుండెల మీద చేసుకొని నిద్రపోయి ఆలోచన చేసుకోండి. నిజాయితీగా బతుకుర్రి. కానీ మీకు శాత కాదు. మోసాలకు ఎగబడ్డరు. మేము చూడు ఇదే రకంగా ఉన్నాము, కష్టం చేసుకుంటాం, ఇదే రకంగా ఉన్నాం. మేము ఎవరికి అన్యాయం చేస్తున్నాం చెప్పు. మేము మాకు అన్యాయాలు తెలుసు ఎంతవరకు. అంత పెద్ద మొత్తంలో మాకు రావు, ఏదో చిల్లరగా అంతే. కానీ మీది కుంభకోణాలు, పండ్లకి ఇష్టమైతే చెప్పి పండ్ల కానకుండా మింగే రకం మీది. మాకు తెలియదు అనుకుంటున్నావా? మీ జాతక ఊళ్ళో ఉట్లేమనుకుంటున్నావా? మీ గురించి మాకు తెలియదా? మేము ఉట్లేదా? మీరు ఉట్లేదా? మీ గురించి మాకు తెలియదా? అట్లా మాట్లాడు మంచిది కాదని నేను భావిస్తున్నా, వాళ్ళను హెచ్చరిస్తున్నా. ఇదే నా సవాల్. దమ్ము ఉంటే గత 3 రోజుల కింద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ సార్ మీద చేసిన ఆరోపణలకు సవాల్గా విసురుతున్నాం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పుట్టిందే అరిగే రమేష్ సార్ తోటి. అప్పుడు పుట్టింది అరిగే రమేష్ సారు. అప్పుడు ఉండి ఆ స్థాయిలో ఉండి ఆయన ఎంబడుండి చేసి ఇట్లా మీరు ఇంత పెద్ద మనిషిని విమర్శిస్తున్నారంటే మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం, గుర్తుంచుకునే విధంగా. మరియు ఇంకొకటి ఏంటంటే ఇంటిని ముట్టడిస్తామని చెప్పి అంటున్నారు కదా, 29 తారీఖు నాడు రచ్చబండ రంగంపేట రచ్చబండ మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, సవాల్కు జవాబు చెప్తున్నాం. 204 దాంట్లో మీరు అక్రమంగా భూ కబ్జా చేసినని ఆరోపిస్తున్నారు కదా, ఆ భూ కబ్జాకు గురైందని మీరు అంటారు కదా, మేము మాతో డాక్యుమెంట్తో సహా ఉన్నాయి. మీరు రండి, మేము రచ్చబండ మీద నిరూపిస్తాం. రవీందర్ గౌడ్ మీరు మాట్లాడుతున్నారు, బీసీ కార్పొరేషన్లో వచ్చిన డబ్బులతో కమిషన్ తీసుకుంది నువ్వు కాదా? చెప్పండి మాకు. ట్రాక్టరు ఒక గౌడ బిడ్డకు వస్తే అది మార్చేసి నీ పేరు మీద తీసుకున్నావు, అది నిజం కాదా? హరిరమేష్ తోటలో పత్తాలు అడిగినట్టు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు చెప్పు, నువ్వు ఆధారాలు నిరూపించు. మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉంటే. గౌడ బిడ్డని అంటావు, రామగౌడ్ని మోసం చేయలేదా? ఎన్ని లక్షలు సంపాదించు తెలియదా మాకు? రవీందర్ గౌడ్ అంటుంది కదా, ఇంతకుముందు రవీందర్ గౌడ్ మా శివరామ్ కాకని మోసం ఇల్లు విషయంలో ఇబ్బంది పెట్టింది గత ఊర్లో ప్రజలకు తెలియదా? అది మోసం కాదా? మేము నిరూపిస్తాం, ఆధారం ఎవడో కాదు, నేను దానికి అది మా దగ్గర ఉంది. నువ్వు ఎందుకు ఇట్లా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నావు? నీకేం అవసరం ఉంది? ఏమైనా అవసరం ఉంటే మేము రచ్చబండ అక్కడికి వస్తాం, అక్కడ నిరూపణకు ఉంటాం, మీరు కూడా నిరూపించండి. అంజనేయులు గౌడ్ అని చెప్పి ఒక బ్రోకర్ అని చెప్పి అన్న విషయానికి మీరు అది వ్యక్తిగత విషయాలు అవి. ఆయన కబ్జా కోర అని సార్, అది వ్యక్తిగత రాజకీయం గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంది వేసి పెట్టి ఇప్పుడు ఈ స్థాయిని విమర్శించడం మీకు ఎంత అది సమంజసం? ఎక్కడున్న వాళ్ళు మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీ గుండె మీద చేతేసుకొని చెప్పండి. ఆ వ్యక్తిగత రాజకీయాలు వాళ్ళిద్దరు ఏమని ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. దాని గురించి మీరు సంభాషణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు?